అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. కుప్పం టీడీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పుష్ప పల్లకిలో అంబేద్కర్ చిత్రపటానికి ఊరేగించారు. ఆర్టీసీ బస్టాండ్ కూడల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు. ఈ కార్యక్రమంలో కడా పీడీ వికాస్ మర్మత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, టీడీపీ నేతలు డాక్టర్ సురేష్ బాబు, రాజ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. పాట పాడతారన్నా అంబేద్కర్ గారి వద్దా? జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం గారికి, అలాగే కడా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీ వికాస్ మర్మత్ గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్ గారికి, స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు గారికి, అలాగే 4 మండలాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులకి, అలాగే 4 మండలాలకు సంబంధించి టౌన్కు సంబంధించిన ఎస్సీసెల్ అధ్యక్షులకి, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులకి, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మా మహిళా సోదరీమణులకి, ఎస్టీసెల్ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుందా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నేను 2023 మార్చి 29న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఎమ్మెల్సీగా. తర్వాత వారంకి చంద్రబాబు నాయుడు గారు పిలిచి కుప్పం వెళ్ళి ఒక్కసారి ఒక వారం రోజుల పాటు అన్ని పరిశీలించి నాకు ఒక నివేదిక ఇవ్వాలని చెప్పనేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత కరెక్ట్గా అది అనుకోకుండా, నేను ప్లాన్ కూడా చేయలేదు, కరెక్ట్గా అంబేద్కర్ జయంతి రోజు నేను కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా అడుగు పెట్టడం జరిగింది. ఆనాడు నిజంగా ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం లేదు కుప్పం నియోజకవర్గంలో, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. 100% అరాచకమైనటువంటి వాతావరణం కుప్పం నియోజకవర్గంలో ఉంది. అయినా కూడా అప్పటికే ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క దాంట్లో పోరాటాలు చేస్తూ నిలబడినారు. వాళ్ళందరితో కలిసి వాళ్ళల్లో ఒకరినై చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే అవకాశం రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కుప్పం నియోజకవర్గంలో సార్ పెట్టిన నమ్మకం కోసం 14 నెలల పాటు నేను మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన చంద్రబాబు నాయుడికి ఆనాడు మనం 1,00,000 మెజార్టీ లక్ష్యం పెట్టుకొని పనిచేశాం. మన సాయి శక్తుల ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు పనిచేశారు. వాళ్ళు ఓడిస్తాము అని చెప్పనేసి అంటే ఆఖరికి పెద్దిరెడ్డికి కూడా సవాలు విసిరి చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పం నియోజకవర్గంలో ఓడిపోతే రాజకీయంగా నేను సన్యాసం తీసుకుంటానని చెప్పి కూడా ఆ రోజు సవాలు విసిరి మనందరం కలిసి కట్టుగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడం జరిగింది. అయితే ఖచ్చితంగా రాబోయేటటువంటి మళ్ళీ 2029 ఎన్నికల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం పెట్టుకుని గత 8 సార్లుగా గెలిపిస్తున్నారో ఆయన్ని, ఆ నమ్మకం మరింత పెంచుకొని ప్రజలకి మరిన్ని కార్యక్రమాలు చేసి మనం అనుకున్న 1,00,000 మెజార్టీ లక్ష్యాన్ని 2029లో సాధించే దిశగా అందరం కలిసి పనిచేయాలని చెప్పనేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మహనీయుడు అంబేద్కర్ గారి గురించి అందరూ చెప్పారు. నేను చాలా మీటింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను, మళ్ళీ కూడా చెప్తాను. దళిత జాతి ముద్దుబిడ్డ అని చెప్పనేసి మన సోదరులు చాలామంది అంటారు. నేను భరత జాతి ముద్దుబిడ్డ, భరత మాత ముద్దుబిడ్డ అని చెప్పనేసి నేను ఎప్పుడు చెప్తాను. ఎందుకంటే ఆయన అన్ని వర్గాల వారికి అందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని, అంటే ఎటువంటి అవకాశాలు
ఎంత నిరాదరణ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచైనా, అంటే ఒక రాయిలో నుంచి కూడా బద్దలు కొట్టుకొని విత్తనం మొక్కలాగా ఎలా పైకి వస్తుందో ఆ విధంగా అన్ని అవాంతరాలు, అవరోధాలు, అవమానాలు ఉన్నా కూడా ప్రపంచ మేధావులు ఎవరని చెప్పినప్పుడు ఒక ఎనాలిసిస్ జరిగితే ఇద్దరిని ప్రపంచంలో గుర్తించారు. ఒకరు కార్ల్ మార్క్స్, రెండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక భారతీయుడిగా నేను సగర్వంగా చెప్తున్నా, మా అంబేద్కర్ గారు ఒక మహనీయుడు, అలాగే ప్రపంచ మేధావి. భారతదేశ మేధావి కూడా కాదు, ప్రపంచ మేధావి అని చెప్పేసి గర్వంగా చెప్తున్నా. అటువంటి మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మనం అన్ని రకాలైన హక్కులను పొందుతున్నాం. అయితే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మన బాధ్యతల గురించి కూడా గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక వ్యతిరేకమైన కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా చట్టం ద్వారా శిక్షిద్దాం, అంతేగాని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ అరాచకమైన కార్యక్రమాలు కానీ మన తరఫున, మన పార్టీ తరఫున జరగకూడదని అందరికీ దిశానిర్దేశం చేసి ఒక ప్రశాంతమైన కుప్పాన్ని ఆయన ప్రజలందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంకా మరింతగా సహకరించి ముందుకి తీసుకెళ్లి ఈ అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవారికి చేరే విధంగా పేదరికం లేని సమాజాన్ని ఆయన కలగంటున్నాడు. దాన్ని ముఖ్యంగా కుప్పంలో పేదరికం లేని కుప్పం కింద తయారు చేసే విధంగా మనందరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. కూడా అంతే గట్టిగా నెరవేర్చే విధంగా మనం ప్రవర్తించిన రోజు మాత్రమే ఈ సమాజం మరింత ముందుకు వెళ్తుందనే సంగతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 100% ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా అడిగిన ప్రతి ఒక్క దాన్ని కూడా నెరవేర్చే దిశగా చేస్తున్నారు. నిన్న కుప్పం సంబంధించి అధికారులు, కలెక్టర్ గారు, కడా పీడీ గారు, ఇతర అధికారులందరితో సంబంధించిన రివ్యూ సమావేశం జరిగింది. ఏదైతే అమరావతికి ఏ కంపెనీ అయితే మనకి మాస్టర్ ప్లాన్ ఇచ్చి డెవలప్మెంట్ చేస్తుందో అదే కంపెనీని ఈరోజు కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పెట్టి రాబోయేటటువంటి 4 సంవత్సరాల్లో 1200 కోట్ల రూపాయలతో కుప్పం మున్సిపాలిటీని ఒక ఆదర్శమైన మున్సిపాలిటీ, భారతదేశంలోని, ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేదానికి ప్రణాళికలన్నింటినీ కూడా ఆయన అప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి దానికోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారుల్ని, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి కడా పీడీ గారిని, కలెక్టర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే సలహాలు సూచించారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక శుభవార్త చెప్పాలి. అంబేద్కర్ భవన్ కోసం 5 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు నిన్న అప్రూవ్ చేయడం జరిగింది. అలాగే మిగతా భవన్స్ కోసం కూడా కొన్ని అసంపూర్తిగా ఉన్న భవనాలు, వాటిని అన్నిటిని పూర్తి చేసేదానికి కూడా మరో 10 కోట్ల రూపాయలు కూడా సార్ అంగీకరించినారు. కాబట్టి త్వరలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన భవనాలు పూర్తి స్థాయిలో పూర్తి చేసి దళితులకైనా, బీసీలకైనా, ఎవరికైనా అండగుండే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం అందరం తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఎంతో పెద్ద మనసుతో రాష్ట్రంలో ఇంత ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా సరే నా కుప్పం నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి 8 సార్లుగా గెలిపిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ఏదైనా సరే చేయాలని చెప్పనేసి మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నాను, నేను 2024 ముందు కుప్పం నియోజకవర్గం, 2024 తర్వాత కుప్పం నియోజకవర్గం అనే విధంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరం కూడా దాంట్లో మన భాగస్వామ్యం, ఆ అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్క దానికి ప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ మనం సహకరించే విధంగా, అలాగే గ్రామాల్లో కూడా ఒక ఐకమత్యంగా, ఒక అభివృద్ధి కార్యక్రమం కోసం ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్ళిన రోజే చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే కార్యక్రమాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా మనం సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ప్రజలందరికీ న్యాయం చేసేదానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ
అట్లాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఓపెన్ అనే త్వరలోనే అందరికీ న్యాయం చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా ఉపయోగించుకొని మరింత ముందుకి మన ఎస్సీ సోదరి సోదరుమణులు, ఎస్టీ సోదరి సోదరుమణులు కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరి భాగస్వామ్యం, మనందరి భాగస్వామ్యంతో కుప్పం నియోజకవర్గాన్ని ఒక కుటుంబం లాగా మార్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, పోలీస్ స్టేషన్లు కోర్టులతో అవసరం లేని కుప్పాన్ని చూడాలనేది నా కోరిక అని చెప్పనేసి. అయితే సొంత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఘోర పరాజయం పొంది ఈ రోజు ప్రజలు తిరస్కరించే విధంగా ఏ విధంగా వచ్చారు అది కూడా మనం చూసాం. కాబట్టి ఈ రాజ్యాంగం అనేది భారతదేశం ఇదివరకు మేము చెప్పేవాళ్ళం, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద దేశం, ఎందుకంటే జనాభా కూడా అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం ప్రపంచంలో నంబర్ 1 మన భారతదేశం. మన భారతదేశం అదేవిధంగా 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే 2వ అగ్రరాజ్యంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ అనేటువంటి పిలుపుతో గౌరవ ముఖ్యమంత్రి మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకు పోతున్నాం. ఇవన్నీ జరగాలంటే అంబేద్కర్ ఆశీస్సులు, ప్రజలందరూ కూడా మనం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలని కోరుతూ అందరికీ కూడా నమస్కారం. జై హింద్, జై భీమ్, అంబేద్కర్. జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ జీవితం మనకు ఒక పాఠం. కష్టాలకు నడవకుండా ఎదురైన ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగితే జీవితంలో మనం పైకి రావడమే కాకుండా మనల్ని నమ్ముకొని మనం పడిన బాధలు ఇతరులు పడకుండా ఉద్దేశం మనం ఏదైతే ఆశయాలు అనుకుంటామో వాటన్నిటిని కూడా సాధించవచ్చు అని చెప్పి మన ద్వారా మనం పడిన కష్టం వల్ల, మనం చేసిన పోరాటం వల్ల రాబోయే తరాలు కోట్ల మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా మన జీవితాలు మనకు వెలుగు చూపించారో అదేవిధంగా పోరాడితే పోయేదేమీ లేదు అని చెప్పి నిరూపించిన మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి ఆయన ఆదర్శవంతంగా తీసుకుని మీరు పడే ప్రతి కష్టాన్ని ధైర్యంగా అకౌంట్ దృష్టితో ఎదుర్కొని ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కుప్పం నియోజక ప్రజలందరినీ అభినందిస్తూ, అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే కాకుండా ఆయన యావత్ భారతదేశానికి మహానాయకుడు అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆయన జీవితంలో స్ఫూర్తిని పొందొచ్చని చెప్పి ఈ సందర్భంగా కుప్పం నియోజక ప్రజలందరికీ పిలుపునిస్తూ సెలవు ఇస్తున్నాను. జై